అండి అందరికీ నమస్తే. నేను మాధవిని. ఈరోజు వచ్చేసి వీడియోలో దానిమ్మకాయలని మీకు నేను చెప్పాను కదా, పేల్ పింక్ దానిమ్మని. ఈరోజు కాయలు కోయటానికి వచ్చేసాను. అలాగే అవి కాయలు ఏ కలర్లో ఉన్నాయో కూడా మీకు చూపించేస్తానండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో పేల్ పింక్ దానిమ్మ అని పెట్టాను. ఆ వీడియో ఎందుకు సరిగ్గా ఎడిట్ చేయలేదని నా అభిప్రాయం అండి. ఈరోజు కాయలు కోయటానికని వచ్చాను. ఎందుకంటే వానలు పడకపోవడంతో పూత మొత్తం బాగా గాలిలో ఉన్నాయి, దానివల్ల రాలిపోయింది అనమాట. అలాగే కాయలు కూడా ఎండిపోయి పడిపోతున్నాయి, దోమపోటు కూడా ఎక్కువ అయిపోయింది. మిగిలిన కాయలు కోద్దాము పండినియామని కోయటానికి వచ్చేసానండి. కాయలు మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. మీకు గుర్తుందండి, ఈ కాయలు నేను వీడియోలో చూపించాను, అప్పుడు పండలేదని. చూడు ఎలా అయిపోయాయో. చెట్టుకి కాయ కూడా ఏమీ లేదండి, మొత్తం ఎండిపోతున్నాయి. అందుకే అండి మొత్తం కాయలు కోద్దామని వచ్చాను. బాగా గాలి దొరుకుతుంది, ఒక 50 కిలోమీటర్స్ వేగంతో వస్తుందన్నమాట గాలి. ఒక 2 డేస్ బట్టే ఆగింది. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి, నేను ఎందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చాలాసార్లు చెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడే చెప్పడం వల్ల నేను వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో, సబ్స్క్రైబ్స్ కోసమో చేస్తున్నాను అనుకుంటారని నేను చెప్పలేదు. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానండి. ఫస్ట్ వంటల ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఎందుకు వంటల ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, చాలా ఉంది. పైగా నాకు పెద్దగా వంటలు కూడా రాదు. అందువల్ల నాకు తెలిసింది గార్డెనింగ్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి, ఇలా కూరగాయల ముక్కలు కానీ అవి కానీ, అందుకని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అలాగే ఛానల్ పేరు కూడా ఏం మెన్షన్ చేయలేదండి, అలాగే ఉంచేసాను. ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. చాలా రకాల పేర్లు ఉన్నాయి కదా అని నేను నా పేరు మీదే ఉంచేసుకున్నాను అనమాట, మాధవి ఖమ్మంపాటి అని. ఇవన్నీ ఎండిపోతున్నాయి కదా, కోస్తామని వచ్చేసాను. ఇంకొక విషయం అండి, మీరు కనుక ఛానల్ పేరు మార్చాలని మీరు అనుకుంటే, నా ఛానల్ పేరు మీకు తెలిసిన ఒక మంచి పేరు చెప్పండి, దాన్నైతే నేను ఛానల్ కింద మార్చుకుంటాను. ఇవి పేల్ పింక్ దానిమ్మ అప్పుడు చెప్పాను కదా, వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, ఇక అవి ఎండిపోతున్నాయి. ఇవ్వండి చూడండి, దోమ పొట్టుకి ఎలా అయిపోయింది, పడిపోయింది. ఇవ్వండి, ఇవి 2 కాయలు కింద పడిపోయాయి. ఛానల్ నేమ్ గురించి చెప్పాను కదా, మీకు కనుక తెలిస్తే చెప్పండి అండి. నేనైతే మార్చాలని అనుకోవట్లేదు. చాలా రకాల వందల వేల లక్షల కోట్లల్లో ఉన్నాయి కదా అని నేను నా పేరు మీదే ఉంచేసుకున్నాను ఇక ఛానల్ పేరు కూడా. మీకు కనుక మార్చాలని మీరు అభిప్రాయం పడుతుంటే అనుకుంటే, మీలో అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో చేయండి. అలాగే నేను ఇంతకుముందు పేల్ పింక్ దానిమ్మని పెట్టానండి, దాని వీడియోలో నేను ఏదో మిస్టేక్ చేశానని అర్థమైంది. అందుకే తర్వాత వీడియో చేద్దామని ఆగాను. పైగా నా టైంలో బ్యాలెన్స్ కూడా లేవు నా ఫోన్లో. సో వీడియో చేసి అప్లోడ్ చేయాలంటే మనీ ప్రాబ్లం అనమాట. నేను నా పాకెట్ మనీ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మిగిలిన చాలా విషయాలు ఉన్నాయి, నిదానంగా నాకు సంబంధించిన విషయాలు, అలాగే నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న విషయాలు మాత్రం కంపల్సరీగా మీకు చెప్తానండి. ఇవి పేల్ పింక్ దానిమ్మ. ఇప్పుడు ఈ 5 కాయలు కోసానండి. మరి ఇవి ఎలా ఏ కలర్లో ఉంటాయో నాకు తెలీదు. కోసి అయితే మీకు చూపిస్తాను. మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మిస్ మాత్రం చేసుకోమాకండి. ఇవి ప్యూర్ ఆర్గానిక్ దానిమ్మ. లోనికి వెళ్ళి కోసి చూపిస్తాను. ఇక్కడేం తీసుకురాలేదు, తీసుకొచ్చాను, ఈ ప్లేట్లో పెట్టాను. పోయినసారి చేసిన మిస్టేక్ చేయదలుచుకోలేదు. అప్పుడు చిన్న ప్లేట్ తీసుకొని వచ్చి నేను ఆ వీడియో ఎడిట్ చేయడం వల్ల చికాగ్గా వండొచ్చింది. అందుకని ఈసారి పెద్ద ప్లేట్ తీసుకొచ్చాను అనమాట. కాయలు కోసి పేల్ పింక్ కలర్లో ఉన్నాయో లేదంటే పుచ్చిపోయినాయో చూద్దామండి. మీకు కనుక ఆ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇవి పేల్ పింక్ దానిమ్మ, అలా చిన్న సైజు ఉంటాయి. ఈ ఆర్గానిక్. ఓకే, కాయలు పండినా లేదా చూద్దాం. ఇందాక చెప్పాను కదా కాయ, ఇది పేల్ పింక్లో ఉంది. పేల్ పింక్ కాదు, డార్క్ పింక్లోకి వచ్చేసింది. కోసి చూపిస్తాను. అది కాకుండా ఈ కాయ కుళ్ళిపోతుందండి, నేను పండలేదని అలా వదిలేసేయటం వల్ల. చూపిస్తాను పూర్తిగా కాయ కోసి. ఇవి కూడా అండి
పేల్ పింక్ దానిమ్మ అన్నా కదా, వానలు పట్టడం వల్ల డార్క్ పింక్ కలర్ వచ్చాయి. ఇవి పండటానికి వచ్చాయండి. ఫుల్ బ్రైట్నెస్ పెడితేనే మీకు పేల్ పింక్ కనపడతాయి. ఇది పూర్తిగా పింక్ కలర్లో వచ్చేసేయండి. నేను చేయబెట్టి చూపిస్తాను, ఎందుకంటే నాకు ఫోన్లో కూడా అవి రెడ్ కలర్లో కనపడుతున్నాయి. చూస్తున్నారా, నేను ఎంత బ్రైట్నెస్ పెట్టి జూమ్ చేస్తున్నా కానీ అవి రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇంక వేరే కూడా తీసి చూపిస్తాను, ఎందుకంటే నేను పేల్ పింక్ అన్నాను కాబట్టి. ఇంక దగ్గర ఉండి నా చేతిలో తీసుకొని మరీ చూపిస్తాను. చూస్తున్నారండి, ఇవి ఇంకా పండాలి. ఇవి పండిపోయాయి అన్నమాట. కనపడుతున్నాయా పింక్ కలర్ దానిమ్మ గింజలు? నేను ఇంతకుముందు కూడా వీడియో అప్లోడ్ చేశానండి, దానివల్ల మిస్టేక్ జరిగిందని అర్థమయ్యి ఇప్పుడు మళ్ళీ కొత్త వీడియో చేయాలనుకున్నాను. సో ఈరోజు చేసి పెడుతున్నాను అనమాట. నేను తిని కూడా చెప్తానండి, ఇవి పుల్లగా ఉంటాయని చెప్పాను కాబట్టి. మళ్ళీ నా చేతిలో తీసుకొని చూపిస్తున్నాను పింక్ కలర్లో కనపడతాయా లేదని, ఎందుకంటే ఇవి ఫోన్లో డార్క్ రెడ్ కలర్ కనపడుతున్నాయి. నేనేమో పింక్ కలర్ అని చెప్పాను. ఇప్పుడే తిని చెప్తానండి. పోయినసారి తిని ఏ వీడియోలో కూడా చెప్పలేదు, తిని మరి చెప్తాను. ఇవి పుల్లగా ఉన్నాయండి, మంచి టేస్టీ కూడా ఉన్నాయి. ప్యూర్ ఆర్గానిక్ దానిమ్మ విత్ పేల్ పింక్. చూపిస్తాను వీలైతే పింక్ కలర్ కనపడిద్దో లేదో అని. మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈగల టైం కదా, ఈగలు వాళ్తుంది. నేను వీటికనే వీడియో తీస్తానండి, కాకపోతే ఈగలు వచ్చేసాయి ఈ స్మెల్కి. పేల్ పింక్, మళ్ళీ చెప్తున్నాను, ఈ పేల్ పింకు ఈ వానాకాలం వల్ల ఈ డార్క్ పింక్లో వచ్చేసాయి. అవి రెడ్ కలర్లో కనపడుతున్నాయి అన్నమాట కెమెరాలో. మీరు బ్రైట్ కలర్ పెట్టుకుంటే అవి కనపడతాయి పేల్ పింక్ అంటే డార్క్ పింక్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.